కరెంటు తీగలు పట్టుకొని నిరుద్యోగి ఆత్మహత్య. కొలువుల కలలై ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఛార్జీలు లేక తీవ్ర నిరాశ. హైదరాబాద్ లో ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కి మల్లేష్ బలవన్మరణం అంటూ చూస్తారు. ఇక్కడ చూడండి ఎంత దారుణమో. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన చెప్పారు, ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి, మాకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి వాళ్ళు ఓటేసిన పాపానికి ఇంటికి వెళ్ళలేక, తల్లిదండ్రుల ముఖం చూపించలేక, బస్సు ఛార్జీ లేక కూడా వెళ్ళేదారులు మనస్తాపానికి గురై ఇక ఉద్యోగాలు రావు, నోటిఫికేషన్ లేవు, నీవు బతికే లాభం అని చెప్పి పాపం చనిపోయారు. ఒకప్పుడు తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోరు, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది పరిస్థితి. కలలై ఆశలు అడియాసలై నిరాశ నిస్పృహలకు లోనైన ఓ నిరుద్యోగి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉన్నత చదువులు చదివినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతకీ సర్కారు నౌకరీ రాకపోవడంతో ఆ నిరుద్యోగి కుంగిపోయాడు. ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కి అంటూ చూస్తా ఉన్నాం. రెండు పేజ్ నెంబర్ 2లో ఉంది వార్త. సో ఇంత దారుణం అండి. చూసుకుంటే పాపం నిరుద్యోగి ప్రాణాలు బాధ్యుడు రేవంత్ రెడ్డి. ఆ నిరుద్యోగి ప్రాణాలు తీసింది ఎవరా అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, అది అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఇది కరెంటు తీగలు పట్టుకొని నిరుద్యోగి ఆత్మహత్య. కరెంటు తీగలను పట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం నిజామాబాద్ చెందిన డి మల్లేశం 36 ఏళ్ళు, చదువుల్లో చురుకుగా ఉండేవాడు. సివిల్స్ సాధించాలని కళ్ళు కన్నాడు. అందుకోసం గత 5 ఏళ్లుగా సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగమైనా చేద్దామని నిజామాబాద్ నుంచి 10 రోజుల క్రితం నగరానికి వచ్చాడు. కానీ తాను చదివిన చదువులకు సరైన ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చివరికి తిరిగి ఇంటికి వెళ్ళాలన్నా ఛార్జీలకు డబ్బులు లేని దుస్థితి ఏర్పడింది. దీంతో శుక్రవారం సాయంత్రం ఎస్ఆర్ నగర్ లో కమ్యూనిటీ హాల్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కాడు. కరెంటు తీగల్ని చేతులతో పట్టుకున్నాడు. విద్యుత్ అగాధంతో శరీరం తీవ్రంగా కాలిపోవడంతో పైనుంచి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని గాంధీ దవాఖానాకు తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ప్రాణాలు విడిచారు. ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారంటూ చూస్తాం. ఇక్కడ చూడండి, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే, రేవంత్ రెడ్డి హత్యనే. ఇది నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడంటే దానికి కారణం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఇప్పటికే గ్రూప్ 1 లో అబద్ధాలు జరిగినాయి, మూల్యాంకనం తప్పుగా జరిగింది, దాని మీద కోర్టు తీర్పు ఇచ్చింది, దాన్ని రద్దు చేయాలని చెప్పి దాని మీద అప్పీలు పోతా ఉన్నారు. నిరుద్యోగ నోటిఫికేషన్ వేయడం లేదు, ఉద్యోగాలు ఇవ్వడం లేదు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, భర్తీ లేదు. నిరుద్యోగులు ఇళ్ల పాట పడుతున్నారు, ఇంటికి పోయి ముఖం చూపించుకోలేక, వాళ్ళు చదువు ఉద్యోగాలు రాక ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇది పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితి. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా విద్యార్థులు వాళ్ళతో కలిసి మాట్లాడాలి, వాళ్ళకి ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఇప్పటికే మీ ప్రభుత్వ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా వ్యతిరేకించాడు. మనం నిరుద్యోగులతో పెట్టుకోవద్దు, నిరుద్యోగులతో వాళ్ళకు దారి చూపించాలి. నేపాల్ ఎట్లయితే తిరుగుబాటు జరిగిందో రేపు నిరుద్యోగులు మీ రేవంత్ సర్కార్ మీద తిరుగుబాటు చేస్తారు, మిమ్మల్ని కూడా రోడ్ల మీద బట్టలు ఇప్పి మరి ఉరికించగొడతారు, జాగ్రత్త. నేను ముందే హెచ్చరించాం, రేవంత్ రెడ్డికి ముందే హెచ్చరించాం వైఫై మీడియా ద్వారా, నేపాల్ పరిస్థితి తీసుకొచ్చుకోవద్దు రేవంత్ రెడ్డి అని చెప్పి సలహా ఇవ్వడం కూడా జరిగింది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు, ప్రజలకు సరైన పాలన అందడం లేదు. సో అందరూ కూడా చాలా ఆవేశంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. రైతులకు యూరియా అందడం లేదు, చాలా ఆగ్రహాలతో ఉన్నారు. దీనికి గురి కావద్దు. ఇప్పటికైనా పాపం వీళ్ళ ఇతనికి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి రేవంత్ సర్కారు. వెంటనే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలి, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం కల్పించాలి. సో ఇది జరుగుతూ ఉంది. సో ఇలాంటి ఈ ప్రభుత్వ మానుకోవాలి. నిరుద్యోగులారా మీరు పోరాటం చేయండి. ఆ నేపాల్ ఆలోచనగా తీసుకొని యువత ఎట్లయితే పోరాటం చేసిరో మీరు చనిపోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఏ నిరుద్యోగి కూడా మీరు మీ హక్కు కోసం పోరాటం చేయండి, ఉద్యమాలు చేయండి, ధర్నాలు చేయండి. ఎవరు కూడా దయచేసి చేతి వచ్చి మొక్తా ఉన్నాను. ఎందుకంటే నేను కష్టపడి చదువుకొని చనిపోవద్దు. మీ తల్లిదండ్రులకు మీరు పాపం వాళ్ళని ఎంత బాధపడతారంటే వాళ్ళు మీరే లేకపోతే మీరే జీవితం బతారు. తల్లిదండ్రులు మా పిల్లలే మా జీవితం అని చెప్పి మీరే లేకపోతే వాళ్ళ జీవితం ఏమైనట్టు. సో దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, అలాంటి ఆలోచన చేయకండి. ఇలాంటి ప్రభుత్వం మీద తిరగబడాలి, ఉద్యమాలు చేయాలి, ధర్నాలు చేయాలి తప్ప ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి కోరడం జరుగుతూ ఉంది.